ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. మంచి ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఎలా ఉన్నారు? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారని తలుస్తూ మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వాక్యమే 138వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక మంచి మాట మనకి ఇలా కనపడుతూ ఉంది. ఏమని అంటే, యెహోవా లక్ష్యపెట్టును అనే మాట. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే లక్ష్య పెట్టేటటువంటి దేవుడు. లక్ష్య పెట్టుట అంటే పట్టించుకొనుట లేదా శ్రద్ధ చూపించుట అని అర్థం. దేవుడు పట్టించుకుంటాడట, శ్రద్ధ చూపిస్తాడట. మాట వినటానికే చాలా బాగుంది కదండి. సహజంగా ఏ వ్యక్తి అయినా సరే మనల్ని పట్టించుకుంటే మనకి ఎంత ఆనందం కలిగిద్దో. ఆ వ్యక్తి నా శ్రమలో నన్ను బాగా పట్టించుకున్నాడు, నాకు అవసరం వచ్చినప్పుడు నాకు చాలా సహాయం చేశాడు, నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చాడు, బాగా చూసుకుంటాడు, శ్రద్ధ వహిస్తాడు, నా మంచి చెడులు బాగోగులన్నిటినీ కూడా చక్కగా చూసుకుంటాడు అని ఎప్పుడు మనుషులు మన విషయంలో తీసుకునేటటువంటి ఆ శ్రద్ధను చూసి సంతోషిస్తూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. అయితే మనుషులలో ఇలాంటి శ్రద్ధ ఇప్పటి పరిస్థితుల్లో చాలా తగ్గిపోతూ వస్తుంది. బయట వ్యక్తి దాకా అవసరం లేదు, కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే మనల్ని పట్టించుకునేటటువంటి రోజులు ఇవి కావు. కట్టుకున్నటువంటి భర్తే సరైన రీతిలో భార్య పైన శ్రద్ధ వహించలేడు. పిల్లల్ని సరైన రీతిలో తల్లిదండ్రుల్ని చూసుకోలేరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వారికే కావలసినటువంటి పనులున్నాయి, ఎవరికి వారికే బోలెడంత బిజీ షెడ్యూల్ ఉంది. అందుకనే ఎవరిది వాళ్ళకే సరిపోవట్లేదు. కాబట్టి ఇంకా కుటుంబంలో భార్యల్ని, పిల్లల్ని, భర్తల్ని పట్టించుకునేటటువంటి పరిస్థితిలో ప్రస్తుత సమాజం మనకి కనిపించట్లేదు. అయితే దేవుడి వాక్యం మనకి సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, మనుషులు పరిస్థితులను బట్టి, జనరేషన్స్ని బట్టి మారిపోతూ ఉంటారు, కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ మారడు. నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు. దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా సెలవిస్తున్న మాట ఏంటి అంటే, మనం ఆరాధించే దేవుడు లక్ష్య పెట్టేటటువంటి దేవుడు, పట్టించుకునేటటువంటి దేవుడు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఏదైతే మనుషుల ద్వారా మనకి సహాయం అందుతుంది అని చెప్పి మనం ఆనందపడుతూ ఉన్నామో, మనుషులు చేయలేనటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి, సహాయం అందించలేనటువంటి పరిస్థితి కొన్ని ఉంటాయి. మనుషులు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు మనకి చాలా కనపడుతూ ఉంటాయి. ఎన్నో అసాధ్యమైన వాటిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మనుషులకు అవి అసాధ్యం కావచ్చు, కానీ మనం ఆరాధించేటటువంటి దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు. ఆయనకి అన్నీ సాధ్యమే. తప్పకుండా దేవుడు మన ప్రతి విషయంలో మనుషులు పట్టించుకున్నా లేకపోయినా వారికంటే 100 రెట్లు ఎక్కువగా మనల్ని పట్టించుకుంటాడు, మన పైన శ్రద్ధ చూపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఒక డౌట్ రావచ్చు. అలా అయితే దేవుడు పట్టించుకునే దేవుడైతే, శ్రద్ధ చూపించేవాడైతే, ఈరోజు ప్రభువుని నమ్ముకొని మందిరానికి వచ్చేటటువంటి చాలామంది విషయంలో ఎందుకు దేవుడు ఏం స్పందించట్లేదు? అందరూ శ్రమలతో కొట్టబడుతున్నారు, సమస్యలతో ఉంటున్నారు, అనారోగ్యాల పాలైపోతున్నారు, ఇంకా కుటుంబంలో మారని వ్యక్తులు ఉన్నారు, ఇంకా కుటుంబంలో అప్పుల బాధలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రకరకాల సమస్యలు కనబడుతూ ఉన్నాయి. మరి వారిని దేవుడు పట్టించుకోవట్లేదా? ఒకవేళ పట్టించుకుంటున్నట్లయితే ఇంకా ఎందుకు వారి పరిస్థితి ఇలా ఉంది? ఇలాంటి ప్రశ్న చాలా మందికి వస్తుంది. నిజమే, రావటంలో తప్పేమీ లేదు. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఏమని అంటే, దేవుడు మనల్ని పట్టించుకునే మాట నిజమే, శ్రద్ధ చూపించే మాట నిజమే, సహాయపడేటటువంటి మాట నిజమే. అయితే అందరి విషయంలో దేవుడు అలా చేయడు.
మనం చదువుకున్న వచనంలోనే చాలా స్పష్టంగా ఒక మాట రాస్తుంది. మళ్ళీ చదువుతున్నాను చూడండి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు లక్ష్య పెడతాడు. అయితే ఎవరిని లక్ష్య పెడతాడు అంటే దీనులుగా ఉన్న వారిని లక్ష్య పెడతాడట. ఎవరైతే దీనంగా బ్రతుకుతారో వారిని లక్ష్య పెడతారు. మందిరానికి వచ్చిన వాళ్ళందరూ దీనులైతే కాదు కదండి. దీనులా, అవునా కాదా, అలా ఉన్నారా లేదా అనేది వారికి దేవునికి సంబంధించినటువంటి విషయం. వారి హృదయం ఎలా ఉన్నది అనేది పైకి కనబడే దాన్ని బట్టి మనం అంచనా వేస్తాం, కానీ లోపల ఎలా ఉన్నది అనేది దేవుడు మాత్రమే అంచనా వేయగలడు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే దీనంగా ఉంటే దేవుడు పట్టించుకుంటాడు అని. చాలామంది ప్రజలు ప్రభువుని నమ్ముకుంటారు, కానీ దేవుని మందిరానికి వస్తారు, కానీ అన్ని పనులు చేస్తారు, కానీ పాస్టర్ గారి ముందు చాలా దీనంగా, సంఘం ముందు చాలా వినయంగా ఉంటారు, కానీ వాళ్ళ ఒరిజినాలిటీ అది కాదు. వాళ్ళ ఒరిజినాలిటీ తెలియాలి అంటే వారి కుటుంబంలో ఉన్న వ్యక్తులనో లేకపోతే వారి చుట్టుపక్కల నివసించేటటువంటి వారినో అడిగితే వారి వ్యక్తిత్వం అనేది, వారి యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటున్నారు, మందిరాలు ఎలా ఉంటున్నారు, సేవకుడు ఉంటే ఎలా ఉంటారు, లేకపోతే ఎలా ఉంటారు అనేది మనకి అక్కడ తెలుస్తూ ఉంటుంది. దేవుడు అలా మారిపోతూ ఉండే మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని పట్టించుకుంటానని చెప్పలేదు, కానీ దీనంగా ఉండేటటువంటి వారిని పట్టించుకుంటాడు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈరోజు దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు అంటే, సహాయపడట్లేదు అంటే ఏదో ఒక మూల దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం, ఆ గర్వం అనేది మన జీవితాల్ని ఏలుబడి చేస్తూనే ఉంది. దీనంగా ఉన్న వారిని దేవుడు పట్టించుకుంటాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎంతగా దేవుడు పట్టించుకుంటాడో అర్థం అవడానికి ఈ సమయంలో ఒక వ్యక్తిని గుర్తు చేయాలి అని ఇష్టపడుతున్నాను. ఎస్తేరు గ్రంథంలో మనకి మొర్దెకై అనబడిన వ్యక్తి మనకి కనిపిస్తారు. 6వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ మొత్తం ఎస్తేరు గ్రంథం అంతా కూడా అతని గురించి కనపడుతూ ఉంటుంది. అయితే ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే, రాజు దగ్గర ఉన్నటువంటి హామాన్ అనేటటువంటి వ్యక్తికి మొర్దెకై నమస్కారం చేయలేదు అని, హామాన్ అనబడినటువంటి వ్యక్తి యోధా ప్రజలందరినీ, అంటే వారి జాతికి, ఆ నమస్కరించినటువంటి వ్యక్తి యొక్క జాతికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా చంపేయాలి అనుకుంటాడు. ప్రత్యేకంగా ఈ వ్యక్తి మీదే ఎక్కువ కోపం కాబట్టి కనబడిన ప్రతిసారి అందరూ నమస్కరిస్తున్నారు, కానీ ఈ వ్యక్తి నాకు వంగట్లేదు, నమస్కరించట్లేదు అని చెప్పి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఈ వ్యక్తిని చంపడానికి ప్రత్యేకంగా అతనికి ఒక ఉరికొయ్యను కూడా చేయించాడు. తెల్లవారితే ఉరి తీయాల్సినటువంటి సమయం, కానీ మొర్దెకై అనబడినటువంటి ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టి, దేవుని యొక్క ఆజ్ఞలకి, ఆయన పెట్టినటువంటి నియమ నిబంధనలకి విధేయత చూపించే వ్యక్తి కాబట్టి ఎంత బాగా దేవుడు పట్టించుకున్నాడో మనకి ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. రేపు ఉదయాన్నే మొర్దెకైని ఉరి తీసేస్తాడు. ఆ హామాన్ అనబడిన వ్యక్తి ఇతని కొరకు ఒక హాని కలుగ చేయటానికి ఒక ఇబ్బందికరమైన దానిని రెడీ చేసి పెట్టాడు. దానికి రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాడు తెల్లవారంగానే వెళ్ళిపోయి. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆ రాత్రి రాజుకి నిద్ర పట్టనీయకుండా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రారంభ వచనంలో 6వ అధ్యాయం ప్రారంభ వచనం ప్రారంభ మాటగా కనబడిద్ది ఆ రాత్రి అనే మాట. ఆ రాత్రి ఏ రాత్రి? మొర్దెకై కోసం ఉరికొయ్య తయారు చేయబడినటువంటి రాత్రి. తెల్లవారితే అతనిని ఉరికంబం ఎక్కించాలి అనేటువంటి ప్లాన్తో హామాను ఆరాటపడుతూ ఎదురు చూస్తున్నటువంటి రాత్రి దేవుడు తన బిడ్డేమో సైలెంట్గా నిద్రపోతున్నాడు. మొర్దెకై ఏమీ తెలియనట్టుగా దేవుని చేతులకు అప్పగించేసి ఆ రాత్రి దేవుడు రాజుకి నిద్ర పట్టనీయకుండా చేస్తే, రాజు సమాచార గ్రంథాన్ని తీసుకురండి, చదివి వినిపించండి, నాకు నిద్ర రావట్లేదు అంటే సరే అని చెప్పి అక్కడున్న ఒక వ్యక్తి చదివి వినిపిస్తాడు. ఆ సమయంలో రాజు ప్రాణాలు తీయాలనుకున్నటువంటి వ్యక్తిని గుర్తించి మొర్దెకై రాజు ప్రాణాలని కాపాడినటువంటి సందర్భం అక్కడ వస్తుంది. ఆ సందర్భం విన్నటువంటి రాజు వెంటనే అతనికి ఏమన్నా బహుమతి ఇచ్చామా అని కనుక్కొని వెంటనే ఏం చేస్తారు అంటే హామాను ఉదయకాలమే అక్కడికి రావటం, హామానుని
రాజు సలహా అడగటం, రాజు ఒక వ్యక్తిని గనపరచాలంటే ఏమేం చేయాలి అని సలహా అడగంగానే ఈ హామానేమో నన్నే గనక గనపరుస్తాడు అని చెప్పి ఆరాటంతో ఆనందంతో ఎన్ని చెప్పారో అండి. రాజవస్త్రాలు ధరించాలి, రాజు కిరీటం పెట్టాలి, రాజెక్కే గుర్రం మీద ఊరేగించాలి. అలా ఒక వ్యక్తి ముందు నడుస్తూ తీసుకెళ్తూ రాజు గణపరచాలనుకున్నటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పి కేకలేసుకుంటూ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి నన్నేదే రాజు గణపరచబోతున్నాడు అనే ఉద్దేశంతో చెప్తే, నువ్వు వెళ్ళి మొర్దెఖాయి అనబడిన వ్యక్తికి ఇలా చెయ్యి, అతను పలానా సమయంలో నా ప్రాణాలు కాపాడాడు, కృతజ్ఞతగా దీనిని అతనికి చెయ్యి అని చెప్తే సిగ్గుపడిపోయాడండి హామాను. అక్కడ ఆ సందర్భం మనకి ఏం తెలియచేస్తుందంటే, తన బిడ్డల్ని, దేవుడు తనల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని, తన విషయంలో దీనంగా బ్రతికేటటువంటి వారిని ఎంత బాగా పట్టించుకుంటాడో మనకి కనబడుతుంది. మొర్దెఖాయికి ఏం తెలీదు, కానీ దేవుడు అతన్ని గనపరిచాడు. నేను ఈ ఉదయకాలం ఈ సందర్భాన్ని, వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఒక మంచి మాట తెలియచేస్తున్నాను. మనం దేవుని విషయంలో నమ్మకంగా ఉండగలిగితే, మనం దీనంగా బ్రతకగలిగితే, దేవుడు పెట్టినటువంటి నియమ నిబంధనలకు కనుక లోబడి జీవించగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు. ఎవరికైనా ఏదైనా చేసేస్తాడు. రాజుకి నిద్ర పట్టకుండా చేసి పొద్దున్నే ఉరికొయ్యి ఎక్కాల్సినటువంటి వ్యక్తి రాజు గుర్రం ఎక్కి రాజవస్త్రాలతో, కిరీటంతో, ఊరేగింపుతో అతన్ని తీసుకొని వెళ్తున్నారు, ఘనపరుస్తున్నారు. హాని, కీడు, ఒక శ్రమ మన కొరకు ఎదురు చూస్తుంటే అందులో నుంచి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు మన కొరకు ఎప్పుడు సిద్ధం చేస్తాడు. దాని కొరకు ఎవరినైనా వాడుకుంటాడు, ఎలా అయినా క్రియ చేస్తాడు. ఈ ఉదయకాలం దేవుని మాటలు వినే ప్రియ దేవుని బిడ్డ, ఒక మంచి మాట నేను మీకు తెలియచేస్తున్నాను. దీనంగా బ్రతికి చూడండి. దేవునిని హృదయపూర్వకంగా నమ్మి ఆయన ఆజ్ఞల్ని పాటించి చూడండి. తప్పకుండా దేవుడు ఏదైనా చేస్తాడు, ఎలా అయినా చేస్తాడు. మన కొరకు ఎప్పుడు అద్భుతాలు, మేలులు దాచబడి ఉన్నాయి. మనము నమ్మకంగా ఉంటే పట్టించుకునే దేవుడు, సహాయపడే దేవుడు మన వెన్నంటి ఉండి తప్పక సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నీ వాక్యంలో నుంచి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. దీనంగా ఉన్న వ్యక్తుల్ని నువ్వు పట్టించుకుంటావు అని, మొర్దెఖాయి విషయంలో నువ్వు పట్టించుకున్న విధానాన్ని గుర్తు చేసుకుంటూ, నిన్ను నమ్మినటువంటి బిడ్డలుగా మేము ఉంటే, మీ విషయంలో దీనంగా మేము బ్రతకగలిగితే తప్పకుండా మమ్మల్ని కూడా అలాగే పట్టించుకొని ఎలా అయినా సరే మా జీవితాల్లో నీ కార్యాలు జరిగిస్తావు అని నీ లేఖనాల్లోంచి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఈ మాటలు విని సరిచేసుకుంటూ ప్రార్థించుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి. నీ ద్వారా కలిగే సంతోష సమాధానాలు నా మెండుగా నిండుగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఈ రోజంతా వారి రాకపోకల్లో తోడుగొండి క్షేమాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నాలు కలుసుకుందాం. దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని కృప తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.